రేయ్ ఎవడో ఫుల్ పటాసులో ఆటో తోలుతున్నాడు రా. బాగా నడుపుతున్నారు కదరా. ఎవడరా తాగేసి వచ్చిన ఆటోను గుద్దింది? మేము గుద్దలేదు స్వామి, మీరే వచ్చి మమ్మల్ని గుద్దపోయారు. గడ్డ గుంపుగా ఎక్కడి నుంచి మేము వస్తున్నావు? 7 దగ్గర పాట పాడేవాళ్ళం స్వామి, ఇప్పుడే ఓ చావింటి నుంచి వస్తున్నాం. కరెక్ట్ టైం కి వచ్చారు. ఇది చావిల్లే, ఒక పాట పాడండి. చావిల్లా 7 కనపట్లేదు స్వామి. వస్తుంది, ఇంకో 5 నిమిషాల్లో వస్తుంది. వస్తుంది. ఏయ్, ఏయ్, బయటికి రావయ్యా. బయటకు రావయ్యా. ఏయ్, బయటికి రావయ్యా, బయటికి రా. అతను నా మావయ్య, నువ్వు వాడిని మూటి మీద గుద్దు. ఓయ్ నీలకంఠం, నువ్వు మర్యాదస్తుడివేనా? అవును కదా. మర్యాద ఎంత ఉందంటే కిలోలో ఉందా లేక టన్నుల్లో ఉందా? సమాధానం చెప్పవయ్యా. ఏయ్, నువ్వు బయటకు వస్తే నీలకంఠం, నా పార్ట్నర్ లోనికి వస్తే నీకు గండ. వారే 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 వా, ఈ పంచి తర్వాత కూడా నువ్వు బయటికి రాలేదు. వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేస్తాం. ఓ పందట్రా. ఏంట్రా నమస్కారం స్వామి. నీకేట్రా ప్రాబ్లం? ప్రాబ్లమే, పెద్ద ప్రాబ్లమే. ఊళ్ళో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏం అడుగుతున్నారో తెలుసా? మురళి అనేది నీ పేరు, రజనీ అనేది నువ్వు సంపాదించిన పట్టానా అని అడుగుతున్నారు. రియాక్షనా? నువ్వేంటి ఇక్కడ లోపలికి వెళ్ళు. ఇలాంటి పేరు ఇచ్చిన మీరు పిల్లని మాత్రం ఇవ్వనంటున్నారే, ఇదేంటి న్యాయం? రేయ్, ఇక్కడే ఉన్నారా మీరు? అయ్యో రండి సార్, మీ పొట్టకొక వదలరా. నేనే మీకు ఫోన్ చేయాలనుకున్నాను సార్. ఎరా, మీ పార్టీ వైన్ షాప్ ముందున్న ఆటో అనేది ఎత్తుకొచ్చేసారేమిట్రా? ఆటో ఎత్తుకురావడం ఒక ప్రాబ్లమా సార్? ఇక్కడ ఒక మగాడి మనసునే ఎత్తుకెళ్లిపోయింది. న్యాయం అడగండి సార్. నా 5 ఏళ్ల వయసు నుంచి తెలిసి తెలియని వయసులో మాటకి మాట, నిమిషానికి 30 సార్లు అల్లుడు అల్లుడు అని పిలిచి ఈ పసి మనసులో ప్రేమను పెంచి ఇలా నడి రోడ్లో నిలబెట్టేసావు కదా మావయ్య. మీ నాన్న కూడా ఆ పిల్లని కోడ్లా కోడ్లా అని పిలుస్తాడు. అందుకని మీలా అరిచి అల్లరి పెడుతుంది ఆ పిల్ల. తెలివిగా లేదు. తెలివైందే. అమ్మాయిలు ఎప్పుడు తెలివైన వాళ్లే. మేమే పిచ్చనా కొడుకులం బాబాయ్, మనం ఎప్పుడు పిచ్చనా కొడుకులమే. నానా, ఇలాంటి వాళ్ళతో మీకు మాటలేంటి? లోపలికి వెళ్ళండి. రావే రావే రావే, మా అమ్మకి కోడలు పిల్ల, నా పాలిట కోవా బిళ్ళ. ఏమనుకుంటున్నారే? ప్రేమిస్తున్నట్టు చూస్తారంట, ప్రేమిస్తున్నట్టు మాట్లాడతారంట. ఇప్పుడు మా నాన్నకి నచ్చలేదు, మా ఇంటి కుక్క పిల్లకి నచ్చలేదని కబుర్లు చెప్తే వదిలేస్తామా? ఏయ్, ఇవాళ నాకు న్యాయం జరగాల్సిందే. ఏంట్రా, మందు తాగొచ్చి గొడవ చేస్తున్నారా? లేకపోతే మజ్జిగ తాగొచ్చి గొడవ చేస్తారా? మర్యాదగా వెళ్ళిపో, లేదంటే పోలీసుల్ని పిలుస్తా. పోలీసులా? సార్ సార్, అంతా క్యాష్ గా ఇస్తారా లేక డబ్బులుగా ఇస్తారా సార్? అంతా ఒకటే బాబు. ఏంట్రా, ఎవరు లేనింట్లో ఏం చేస్తున్నారు? ఏంటి ఎవ్వరు లేరా? ఆ తిరణాల కళ్ళద్దాలు తీసేసి చూడవయ్యా. ఇంటి వానరు బయట నుంచున్నాడు, వాడికి చెప్పకుండా కొలతలేంట్రా? ఎవరా ఇంటి ఓనరు? వానరు రా. వస్తున్నాడు రా స్లో మోషన్. ఎవరయ్యా మా ఇంటిని కొనడానికి వచ్చింది? నేనే. నీకు విషయం తెలీదా? నేను సంతకం పెట్టాలి, అప్పుడే చెల్లుతుంది. మేము ఈ ఇల్లు అమ్మాలనుకోవడం నిజమే, కానీ నీకు మాత్రం అమ్మా వెళ్ళిపో. రేయ్, నీకెన్నిసార్లు చెప్పినా వినవా? చిన్నడా, ఏంటిది బావా బామర్దులు పిలిచినట్టు రారా పోరా అంటున్నావు? నేను నీకు అన్నరా దాయాదు. ఎవడరా దాయాదు? అర్థం లేని పిచ్చి ఒకడు వాగితే పళ్ళు రాలుతాయి రాసుకెళ్ళి. గొడవలు ఎందుకు లేని ఊరుకుంటుంటే పితలాటకం చేస్తున్నావా? ఎవరు బతుకుండగానే చచ్చిపోయినట్టు ఊరినే మోసం చేసిన నీదేనయ్యా పెత్తలాటకం. నన్ను అంటున్నాడు. తాతయ్య, రేయ్, ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? తొక్కి నారతీస్తాను, జాగ్రత్త. మర్యాదగా వెళ్ళిపో. పోరా పోరా. ఏంటిది ఇలా మాటి మాటిగా వచ్చి గొడవ చేస్తున్నావు? ఆ రోజు అంత తిట్టాను నీకు బుద్ధి రాదా? ఆయన అంత మర్యాదగా మాట్లాడుతుంటే గొడవ చేస్తున్నాడు అంటారేంటి? న్యాయం అడిగితే తప్ప? 50 రూపాయలు ఇచ్చి మగాళ్ళ చెప్పులు కొనుక్కునే గతి లేక ఆడాళ్ల చెప్పులు వేసుకొచ్చావు. నువ్వు న్యాయం గురించి మాట్లాడుతున్నావు. మనవన్నంటున్నావే, మేవెలా నమ్మాలి? ఆధారం ఉందా? నేను ఆధారం లేకుండా వస్తానా బాబాయ్? పోలీస్ స్టేషన్ రా చూపిస్తా, కోర్టు రా చూపిస్తా, లేదా 4 పెద్ద మనుషులు పిలువు సభలో చూపిస్తాను. ఇక్కడ చూపించడం కుదరదు. హలో బాసు, ఇలా రా. ఈ ఇంట్లో లిటిగేషన్ ఉంది, నువ్వు బయలుదేరు. లిటికేషనా? అలాంటిది ఏం లేదే. లిటిగేషన్ వచ్చి లిటిగేషన్ ఉందని చెప్తుంటే వినవా? మురళి, నీ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేశానయ్యా, లిటిగేషన్ ఉంది. బాబు సార్, మీ గొడవలు తీర్చుకుని రండి, అప్పుడు చూద్దాం. సార్ ప్రాబ్లం లేదు సార్, ఆగండి సార్ ప్లీజ్ సార్. ఆగండ్రా. ఏరా పెద్ద మనిషి, నేను ఎక్కడున్నాను? పైకి దూకుతున్నావేంటి? కొడతావా కొడతావా? కొట్రా చూద్దాం. అన్నా నువ్వు రా అన్నా, మనల్ని ఎదిరించి వీడి ఇల్లు ఎలా అమ్ముతాడో చూద్దాం. పదండ్రా. ఏడ్చాడు, అదేం కాదు, చూసుకుందాం. ఇప్పుడు ఎందుకు తాతయ్య నువ్వు ఫీల్ అవుతున్నావు? మన కుటుంబం మంచి కోసమే కదా నేను నటించాను. నేను పిత్తలాటకం చేశానంటూ ఆ మాట ఒక మంచోడని ఉంటే ఆలోచించాలి. వాడు ఎందుకు పనికిరాని ఎదవా? వాడి మాటలు పట్టించుకోకు తాతయ్య. కావాలని గొడవ పెట్టుకోవాలని చూస్తున్నాడు. వాడో మనమో తేల్చుకుందాం. వద్దు, గొడవలవి మనకు వద్దయ్యా.
చట్ట ప్రకారమే మనం వెళ్దాం. నువ్వు కోర్టులో కేసు ఫైల్ చేయి. కోర్టులో కేసేయాలా తాతయ్య? తీర్పు రావడానికి 10-15 ఏళ్ళు అవుతుంది. ఎలా సెటిల్ అవ్వాలి? ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? ఏ వాడికే మనుషులు ఉన్నారా? మనకి లేరా? బావా ఆ రోజే చెప్దాం అనుకున్నాను, జనంలో చెప్పలేకపోయాను. ఈ ఏకాంబరం మాట వినేది మన మాదాల కృష్ణమూర్తి ఒక్కడికే. మన సుబ్బరాజు మేనల్లుడు. నీకు కూడా బావవరసరా? ఆ మాదాల కృష్ణమూర్తిని కలిసి నా 5 లక్షలు నాకు ఇచ్చే బ్రో, ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతాను. ఎరా ఇక్కడ ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే ఆఫ్టర్ ఆల్ 5 లక్షలు అడుగుతావేంటి? ఇప్పుడే వెళ్తున్నావు, కృష్ణమూర్తిని కలుస్తున్నావు, ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నావు, డబ్బులు తెచ్చుకుంటున్నావు. ఏంటి డన్నే కదా? నేను డన్ అయితే డన్నే పద. వాడొక అనాకాని వెధవ నలుగురితో పంచాయతీ పెట్టించి బుర్ర మీద లాక్కొట్టి రాయించుకోకుండా కోర్టుకి వెళ్తారంట. కోర్టుకి ఉండండి, నేను మాట్లాడతాను. ఏకాంబరం, నేను కృష్ణమూర్తి మాట్లాడుతున్నాను. సర్లే, ఓకే. మురళి ఎల్లుండి పొద్దున్నే ఉయ్యూరు పంచాయతీకి వస్తానని చెప్పాడు. అక్కడే మాట్లాడి సెటిల్ చేసేసుకుందాం. పంచాయతా? కోర్టు చుట్టూ తిరగడం కంటే పంచాయతీ బెటర్ మురళి. 10 మంది ముందు మాట్లాడి రాయించుకుంటే వాడు ఎక్కడికి పోతాడు. మీరు ఓ పని చేయండి, మీ తరపున మాట్లాడడానికి ఓ 10 మందిని రెడీ చేసుకోండి. కాస్త గట్టిగా మాట్లాడే వాళ్ళని తీసుకురండి. పెద్ద మనుషులుగా నేను 5 రెడీ చేస్తాను, సరేనా? సరే బావా, పంచాయతీ పెట్టేద్దాం. మురళి ఓ పెగ్గు. మేము ఆ టైప్ కాదు బావా. ఓకే మురళి, ఓకే ఓకే. పదా రేపు వస్తాను. సరే. ఎరా మందు బాటిల్ వేస్ట్ చేసావు నీకు. పార్ట్నర్, ఈడెవరో గుర్తుపట్టావా? గుర్తుకొచ్చాడు, ఆడవాళ్ళ చెప్పులు. ఏంట్రా అలా చూస్తున్నారు? కొడతారా? కొట్టండి చూద్దాం. కొట్టండి చూద్దాం. కొట్టండి తమ్ముళ్ళు, ఎందుకు ఆపేశారు? చాలేదు, కొట్టండి. బోరు కొడుతుంది. ఆడు నీతిమంతుడని ఆడి తరపున మాట్లాడడానికి వచ్చాను. నన్ను చెప్పుతో కొట్టుకోవాలి. మనిషైనా వాడు, మనిషా వాడు. గట్టిగా అరిచి గోల్ చేయడానికి 10 మందిని తీసుకురా. మనిషికి 1000 రూపాయలు హైదరాబాద్ బిర్యానీ పెట్టిస్తానని చెప్పి 300 ఇచ్చిపోయాడు. చెత్త ఎదవా వాడు. వీడికి అందుకు మండి. పార్ట్నర్, తోలొలిచిన బుద్ధి మారలేదు చూసావా? ఈయన మన సైడ్కి లాక్కుందావా? ఊ అని ఒక్క మాటను నీ పక్కకి జంప్ చేస్తా. తమ్ముడు తెలివైన వాడు ఊ అనేశాడు. అన్నట్టు గొడవలో బాటిల్ పగిలిపోయింది. ఓ క్వార్టర్ ఇప్పించావంటే. ఏమయ్యా మా సైడ్కి వచ్చేసావు? క్వార్టర్ అంటే క్వార్టర్. ఏంటి తమ్ముడు ఈ బాటిల్ ఇలియాన నడుములా ఉంది? లోపల ఉన్న సరుకు సన్నీ లియోన్లా ఉంటుంది. అన్నా రేపు ఉయ్యూరులో వాళ్ళకి మనకి పంచాయతీ ఉందన్నా. వాడు కామెడీ పీసు. వాడి గురించి నువ్వెందుకు భయపడతావు? ఏదేమైనా న్యాయం మన పక్కనే కదా ఉంది. పంచాయతీలో మాట్లాడడానికి మన ఊళ్ళో బోల్డ్ మంది ఉన్నారు. వెళ్లి వాళ్ళని బుక్ చేద్దాం. ఒరే దీన్ని లోపల పెట్టు. దీన్ని దాచే పండగ తాగుదాం రండి. ఏమన్నా మగాళ్ళ చెప్పులోకేనా? కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, అడ్జస్ట్ చేసుకో. అదేం లేదు తమ్ముడు, అదిరిపోతున్నాయి. అదంతా ఓకే. పంచాయతీ మాట్లాడే ఇల్లు ఎక్కడ? అదిగో ఎదురుగా కనిపిస్తుంది, అదే సౌండ్ పార్టీ ఇల్లు. మనిషి ఎలాంటోడు? బాగా మాట్లాడతాడా? బాగా మాట్లాడతాడా? అతను కనుక చదువుకునుంటే అతనే హైకోర్టు జడ్జి. జడ్జి గారు, సార్ జడ్జి గారు. ఏంటి మెసరాడు వచ్చాడు? ఏమిట్రా? ఎల్లుండి ఉయ్యూరులో ఒక పంచాయతీ అన్నా, నువ్వు మా తరపున వచ్చి మాట్లాడాలి. సారీ తమ్ముడు, ఇప్పుడే ఏకాంబరం మనుషులు 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిపోయారు. ఆ డబ్బుతో రంగేసుకుంటున్నాను. అన్నా 1000 రూపాయలంటే ముష్టి డబ్బు. వాడిని వదిలే, వీళ్ళ దగ్గర 2000 ఇప్పిస్తాను. అడ్వాన్స్ తీసుకుంటే నేను మాట తప్పను, మడం తిప్పను. ఎలాండి పంచాయతీలో కలుసుకుందాం. ఒక మాటల మాంత్రికుడిని మిస్ అయినట్టున్నావు. ఏంటన్నా? ఆడిని వదిలే తమ్ముడు, ఆడో పిచ్చి ఎదవా. ఆడికి అసలు మాట్లాడమే రాదు. వాడు ఆడి మోహను ఇంకో ఇలా చూడు, కరెక్ట్ మనిషిని చూపించు, లేదంటే మేము మాట్లాడే మాటలకి నీకు తూట్లు పడిపోతాయి. అయ్యో తమ్ముడు, వాడిని వదిలేయండి. ఇలాంటి వాళ్ళు 1000 మంది ఉన్నారు. నేను తీసుకెళ్తాను కదా, రండి. నమస్కారం అన్నా. ఎల్లుండి ఉయ్యూరులో ఒక పంచాయతీ, ఒక చిన్న ఇంటి విషయం. మీరే మన వాడి తరపున మాట్లాడి తేల్చాలి. అలాగే పోనివరా, అవతల వాళ్ళు ఎలా వస్తారో అడుగుదాం. ఎల్లుండి జరగబోయే ఉయ్యూరు పంచాయతీకి మీరు ఎలా రాబోతున్నారా? అలాగా, సరే సరే, నేను చూసుకుంటానులే. చూడు బాబు, మాకొచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అవతల వాళ్ళు వెపన్స్ తీసుకొస్తున్నారని తెలిసింది. మనం కూడా ఏమన్నా ఆయుధాలు యూజ్ చేద్దామా? ఆయుధాలు ఏమొద్దన్నా, మా తాతయ్యకి నచ్చదు. అహింసా మార్గంలోనే వెళ్దాం. సరే వదిలే, మరి ఏదైనా రెడీ చేసుకుంటాం. అలాగే మా ఆవిడ చేతికి ఓ 30,000 ఇచ్చి మా ముగ్గురిని బుక్ చేసుకుని వెళ్ళండి. ఏంటి 30,000? ఏమిటయ్యా అలా నోళ్లు తెరిచారు? మా ఆయన ఏమైనా దేశ సేవ చేస్తున్నాడా? ఇలా వచ్చి రా అనగానే రావడానికి ఆయన లెవెలే వేరు. 70,000 మొఖాన్ని కొట్టేసి మేడం బుక్ చేసుకోవడం బెటర్. నీ టేస్ట్ ఏంటో ఇంత నీచంగా ఉంది? అరే పంచాయతీ కోసం స్ట్రాంగ్ గా మాట్లాడుతాను కదా బాబు. మా అన్నదమ్ములు ముగ్గురు మాట్లాడటం మొదలెడితే అలాగేలాగుండదు. రచ్చ రంబోలే. అట్టాగే అన్న. యుద్ధ రంగంలో కలుసుకుందాం. నమస్కారం.
వెళ్ళు, వెళ్ళు. ఏమయ్యా ఓ పార్టీ వచ్చింది, రెండో పార్టీ రాలేదు. ఫోన్ చేసి ఏమైంది కనుక్కోండియ్యా. ఏదో పెళ్లి గుంపు వస్తున్నట్టుగా ఉందిరా. పెళ్లి గుంపు కాదు పెద్దయ్యో, పంచాయతీ గుంపే మేళాలతో వస్తున్నారు. రజనీ మురళి, రజనీ మురళి, రజనీ మురళి, రజనీ మురళి. అన్నా మనకి రాజకీయాలు వద్దన్నా. వద్దంటావా? సరే వదిలే. జాక్ పాట్ సూర్యం, జాక్ పాట్ సూర్యం. ఎవడో తెలీదా? నేనే. ఇక్కడ కామెడీ చేయకు. పంచాయతీకి వందనాలు. ఏంట్రా ఏదో పెళ్లికి వస్తున్నట్టు మేళతాళాలతో వచ్చారు? ఇది పంచాయతీరా? అన్నా ఉండండి అన్నా, గెలిచిన తర్వాత మనకు ఉపయోగపడతాయి. ఇదిగో మేళ తాళాలు, మీరు ఆ పక్కన నుంచోండి. పడ్డారన్న ఒకటి పీకిరా. పంచాయతీ అంటే భయమే లేనట్టుకుందిరా వీళ్ళకి. అందరూ వచ్చేసినారుగా, టకటకా పనిగా ఇచ్చేసి వానొచ్చేలోపు ఎవరింటికి వాళ్ళు పోయి శారండి. అరటిపండు. ఎరా ఎండ బుర్రని కాల్చేస్తుంటే వానొస్తుంది అంటావేంట్రా? వానొస్తుందని తెలిసే ఇద్దరు గొడుగులతో వచ్చారు. చూడు పెద్దయ్యా. ఒరేయ్ మధ్యలో మాట్లాడుకో, పైకి వచ్చారంటే ఎముకలు ఏరేస్తాను. నువ్వు బసి పెట్టలే పడుకొని ఎక్కుతావు, పైకి ఎక్కువచ్చి నా ఎముకలు కొడతావా? మూసుకొని పని కానీ. నమస్కారం. ఏ కృష్ణమూర్తి, నువ్వు చెప్పేవని పంచాయతీకి ఒప్పుకున్నాను. నువ్వు మధ్యవర్తివి, వాళ్ళ వైపు మొగ్గకూడదు. ఇక్కడ చూడు, ఇక్కడ అటువంటిదేం జరగదు. నీకెందుకు అంత భయం? అవును, సడన్ గా పెద్ద ఆయన మనవడు అంటున్నావే, ఏ రకంగా ఆయనకి మనవడివి నువ్వు? పంచాయతీ వాళ్ళందరూ వచ్చేసారు, కాస్త వివరంగా చెప్పు. రేయ్ ఆ ఫోటో లేవరా? ఇదిగో చూడండి, ఇటువైపు ఉందే తనే మా బామ్మ సిరిపురం లక్ష్మి, మధ్యలో ఉంది మా తాత రాజశేఖరం. చూపించిన వాళ్ళకి 50 ఏళ్ల క్రితం సంతోషంగా కలిసినప్పుడు తీసిన ఫోటో ఇది. తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు. తను మా నాన్నని కని చనిపోయింది, ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఆవిడ ఎక్కడుండేదో వెతికి కనిపెట్టి వెళ్ళాను. ఏది సిరిపురం లక్ష్మి తెలియదని చెప్పనని చూద్దాం. రేయ్ సిరిపురం లక్ష్మి నాకు చెల్లెలు లాంటిదిరా. చెల్లెలు లాంటిదో అక్క లాంటిదో లక్ష్మి తెలుసు కదా. ఏకాంబరం చెప్పినట్టుగా ఈయన సిరిపురం లక్ష్మిని ఉంచుకున్నాడు. ఏమయ్యా, నీ మనవరాలు నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఆ పిల్లని నేను ఉంచుకున్నానంటే నువ్వు ఒప్పుకుంటావా? పిల్ల విధవా, జాగ్రత్తగా మాట్లాడు, పళ్ళు రాల కొడతాను. పోరా బొక్కునోరు. ఎవరిని రా బొక్కున్నారు? ఈ అధవులకి పంచాయతీ చేసి తీర్పు చెప్పాలని వచ్చానే. ఈయన వెళ్ళిపోతే సుప్రీం కోర్టు కేసు తీర్పు చెప్పకుండా ఆగిపోతుంది. పోరా బొక్కునోరు. ఏంటి ఎగతాళా? అవును, ఇప్పుడు ఏమంటావు? నువ్వేం పీక్తావురా? ఇవన్నీ ఇంకెక్కడైనా పెట్టుకోండి, నాతో పెట్టుకుంటే మొహం పచ్చడైపోద్ది. మాతో పెట్టుకోక చెప్తున్నా. నువ్వెవడురా మధ్యలో బచ్చగా? అన్న ఫ్రెండ్ రా. అలా చెప్పరా. నాకు అవసరం వచ్చినప్పుడు 5 లక్షల రూపాయలు ఫ్రీగా ఇచ్చాడు తెలుసా? ఒంటరిగా దొరుకుతావు కదరా, అప్పుడు చూసుకుంటాను నిన్ను. ఏం పీకుంటావు? పీకో పోరా. రేయ్ ఏంట్రా గొంతులేస్తోంది? డబ్బులు చూపించొచ్చాడా? రజనీ మురళి రైట్